కోస్తా తీరంలో దాదాపు 2000 ఎకరాలలో నిర్మిస్తున్న అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ పోర్ట్ మచిలీపట్నం. 4 బెర్తులతో ఏడాదికి 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సరుకులు ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా దీనిని నిర్మిస్తున్నారు. ఒక్కో ఓడ 80,000 టన్నుల భారీ సామర్థ్యంతో ఎగుమతి దిగుమతి చేసేలా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత భారీ షిప్ రావడానికి వీలుగా 13 కిలోమీటర్ల పొడవున 450 మీటర్ల వెడల్పుతో 17 మీటర్ల లోతున అప్రోచ్ ఛానల్ నిర్మిస్తున్నారు. దీనికోసం సముద్రపు నీటిలో మెషిన్ను బిగించి ఇసుకను బయటకు తీస్తారు. దీనినే కటర్ సక్షన్ డ్రెడ్జింగ్ అని అంటారు. సముద్రం నీటిలో ఈ కటర్ సక్షన్ డ్రెడ్జింగ్ మెషిన్ను అమరిస్తే ఇది ఇసుకను లాగుతుంది. ఆ ఇసుకను అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని లోతుగా చేస్తుంది. ఎంత ప్రాంతం మేర ఎంత లోతుగా ఈ పద్ధతిలో ఇసుక తవ్వాలి అనేది అక్కడి పరిస్థితులను బట్టి తుది డిజైన్ ఆధారంగా చేస్తారు. దీనికోసం బాగా పెద్ద సైజు బల్లకట్టు వంటి దానికి ఒక యంత్రాన్ని బిగిస్తారు. అది సముద్రంలో కిందకు దిగి ఇసుకను తవ్వి తీస్తుంది. ఇదంతా అండర్ వాటర్ ఇంజనీరింగ్ లో ఒక భాగం. ఇలా మచిలీపట్నం పోర్టులో భారీ ఓడలు తీరానికి చేరుకుని సరుకులు ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు వీలుగా భారీ అప్రోచ్ ఛానల్ ని ఆధునిక పద్ధతుల్లో ఏర్పాటు చేస్తున్నారు.